హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేపించే సందర్భంలో స్టెప్స్ ఎప్పుడైనా ఇలాగ రాంగ్ వచ్చినాయా? దీనికి కారణం ఏంటంటే ముందు మార్కింగ్ చేయకుండా కనుక ల్యాండింగ్ పోసినట్లయితే ఈ విధంగా స్టెప్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఎంత హైట్ వచ్చినాయి అనేది తెలుస్తుంది కదా. దాన్ని అలా హైట్ రాకుండా కవర్ చేయాలంటే ఇంతకుముందు చూపించిన ఇమేజ్ లాగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్గా స్టెప్స్ ఎంత బాగా వచ్చినాయి ఇక్కడ చూడండి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా ఇక్కడ మార్క్ చేసుకున్నారు కాబట్టి మనకి స్టెప్స్ అనేది ఇంత బాగా రావడం జరిగింది. ఒకవేళ ఇంజనీర్ ప్లాన్ లేదు, మీరు ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేది కూడా మీకు నేను చూపెడతాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు ఖాళీ వాల్ మీద ఈ విధంగా 6 ఇంచెస్ 11 ఇంచెస్ టాప్ తోటి మొత్తం ఈ విధంగా బాక్సెస్ అనేది గీసుకోండి. ఒకసారి గీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మీకు 6 ఇంచెస్ రేజర్ వచ్చింది, మనకు టాప్ వచ్చి 11 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ రేజరు, మళ్ళీ టాప్ వచ్చి 11 ఇంచెస్. ఈ విధంగా మొత్తం మనకి ఈ బాక్సెస్లోనే మీకు స్టెప్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎలా వస్తున్నాయి అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ముందు ఇక్కడున్న మీకుండే స్పాన్ అంటే ఇక్కడున్న ఎంత ఫీట్ మీకు ల్యాండింగ్కి వెడల్పు గ్యాప్ ఉందనేది కూడా చూసుకోవాలి. దాంట్లోనే మీకు దాన్ని బట్టి 11 ఇంచెస్ పెట్టాలా, 10 ఇంచెస్ పెట్టాలా, 10.5 పెట్టాలా స్టెప్ అనేది తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, మనకి స్లాబ్ కూడా 10 ఫీట్ ప్లస్ స్లాబ్ థిక్నెస్ 6 ఇంచెస్, 10 ఫీట్ 6 ఇంచెస్ కాబట్టి మొత్తం మనం 21 స్టెప్స్ చేసుకున్నాం. 10 ఫీట్ అంటే మనకి 6 ఇంచెస్ లాగా ఒక స్టెప్ వస్తుంది. మనకి స్లాబ్ ఒకటి కాబట్టి మొత్తం 20, మనకి 10 ఫీట్లో 20 వస్తాయి. అలాగే స్లాబ్ ఒకటి 21 స్టెప్స్ మొత్తం మనకి ఈ విధంగా మనకి అన్ని స్టెప్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా మార్కింగ్ అనేది చేయకుండా స్లోప్ అనేది పోయొద్దు. మార్కింగ్ చేయకుండా కనుక స్లోప్ పోసినట్టయితే స్టెప్స్ రావు. అందుకు ఏం చేస్తారంటే ఒక వాల్ మీద ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీకుండే స్పాన్ని బట్టి, మీకుండే హైట్ని బట్టి మొత్తం మీరు మెట్లు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ముందు ల్యాండింగ్ పోసి తర్వాత కానీ మెట్లు కడతామంటే మట్టుగా ఈ ఇమేజ్లో చూపెడుతున్న ప్రాబ్లమ్సే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీకు మీ ఇంజనీర్ ఇచ్చిన డ్రాయింగ్ ఉంటే కనుక దాంట్లో మీ స్టెప్స్ కూడా ఉంటాయి. ఆ ప్రకారంగా మొత్తం మార్క్ చేసిన తర్వాత ల్యాండింగ్ అనేది పోసుకోండి. లేదు మీరు ప్రాక్టికల్గా చేసుకుంటామంటే మట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా మీ స్లాబ్ హైట్ని బట్టి, మీకు మెట్లకు ఉండే స్పాన్ని బట్టి అక్కడున్న స్పేస్ని డివైడ్ చేసి బాక్స్ కింద గీసుకున్న తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు కనుక మీరు గీసుకున్నట్లయితే మెట్లు అనేవి మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ మెట్లు గురించి ఇంకోసారి మొత్తం ప్రాక్టికల్గా ఒక ఫుల్ వీడియో చేస్తాను. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.